హల్లెలూయా. ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప తండ్రి సర్వోన్నతుడా, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ, నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోనండి సర్వశక్తిమంతుడా. నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో మీ బిడ్డలను వారందరితో, నాతో, మా అందరితో నువ్వే మాట్లాడండి అయ్యా. కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి, తోడేండి, నడిపించండి, నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి, ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా ఎస్తేరు 8వ అధ్యాయము 16వ వచనం. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. మరొకసారి చదువుకుందామండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం, ఈ సంవత్సరం నీవు ఆశీర్వాదం పొందుకునే సంవత్సరం. ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వాదం పొందుకునే సంవత్సరం. మనము నూతన సంవత్సరంలో ప్రవేశించాం. నూతన సంవత్సరంలో మొదటి నెలలో కొన్ని రోజులు కూడా గతించిపోయాయి. కానీ మనం అనుకుంటా ఉంటాం, పాత సంవత్సరం లాగే, ఆ పోయిన 2025 లాగే ఈ సంవత్సరం కూడా ఉంది. అదే కష్టాలు, అదే బాధలు, అదే అంతా ఉంది. నూతన సంవత్సరంలో ఉన్నా కూడా నేను పాత జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. అదే కష్టాలతో, అదే బాధలతో అంత రొటీన్గానే ఉంది. ఏదో 31st సంతోషించాను నూతన సంవత్సరం అని, తరువాత రోజు నుంచి అంత రొటీన్గా అయిపోయింది, అంత పాత జీవితమే, పాతగానే అంతగా ఉందే అని ఆలోచిస్తున్న నీతో నాతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ సంవత్సరం నువ్వు నేను ఆశీర్వాదాన్ని పొందుకునే సంవత్సరం అని దేవుడు చెప్తున్నారు. నిజంగానా? అయ్యో, అసలు మనము ఇంకా ఆశీర్వాదాన్ని పొందుకుంటానా? ఆ వాగ్దానాన్ని పొందుకుంటానా? ఇంకా పాత సంవత్సరం అంతా, గతించిన సంవత్సరం అంతా నేను పొందుకుంటానన్న ఆలోచనతోనే ఆ సంవత్సరం అంతా గతించిపోయింది. మళ్ళీ కొత్త సంవత్సరంలో ఇంక వచ్చాను, కొన్ని రోజులు అయిపోయాయి, కానీ ఇంకా ఆశీర్వాదాన్ని పొందుకుంటానా? నాకు ఆశలు లేవే, ఇంకా ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరంలాగే నా జీవితం అయిపోతుందా అని ఆలోచిస్తున్న నీతో నాతో ఆ గొప్ప దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? తప్పకుండా ఈ సంవత్సరంలో నువ్వు ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే సంవత్సరము అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా. అసలు ఈ యొక్క సంవత్సరంలో మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆ ఎస్తేరు గ్రంథంలో దేవుడు ఆ ఎస్తేరు 8వ అధ్యాయము 8వ వచనంలో, అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షంగా తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుడి. వారి యూదులందరినీ ప్రాణాపాయము కలిగింది, వారిని చంపేస్తామన్నారు. కానీ వారు ప్రార్థన చేసిన తర్వాత, వారు దేవుడి వైపు తిరిగిన తర్వాత పూర్తిగా మనుషులు మార్చలేని దానిని దేవుడు మార్చేశారు. వారికి అప్పుడు ఏం కలిగిందో తెలుసా? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం. మరియు యూదులకు క్షేమము ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను కదా. వారికి అంత ఆనందము, సంతోషము, ఘనతయు కలిగిందంట. మనకు కూడా ఈ సంవత్సరంలో మనకి ఆశీర్వాదం పొందుకునే సంవత్సరము అని దేవుడు చెప్తున్నారు. అసలు మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలో మనం 3 విషయాల్లో ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగాంశం, ఈ సంవత్సరం నీవు ఆశీర్వాదం పొందుకునే సంవత్సరం. మొట్టమొదటిగా ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏ విధంగా సిద్ధపడాలి? అవును, ఆశీర్వాదం పొందుకోవాలంటే సిద్ధపడాలా? మనం ఈ లోకంలో
కొన్నిటిని సాధించాలి అంటే, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే మనం సిద్ధపడాలి. ఎగ్జామ్స్ రాయడం కోసం మనం సిద్ధపడాలి. ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే మనం సిద్ధపడాలి. దానికోసం ఎంతగానో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, సిద్ధపడాలి, అంతా చేయాలి. అలాగే నువ్వు నేను కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవాలంటే లోకానుసారమైన ఆశీర్వాదం కోసమే మనం సిద్ధపడుతున్నామే. అలాంటిది దేవుడు ఇచ్చే పరలోకం నుంచి మనకు అనుగ్రహింపబడే ఆ ఆశీర్వాదం కోసం నువ్వు నేను ఎంత సిద్ధపడాలి, నువ్వు నేను ఎంతగా దేవుడి సన్నిధిలో ఎంతగా సిద్ధపడాలి, ఆ సిద్ధపాటు కావాలి అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు కదా. ఆ సిద్ధపాటు ఎందుకు సిద్ధపాటు తెలుసా? ఎందుకు అంటే, ప్రభా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావయ్యా, ఆ వాగ్దానాన్ని నేను హృదయపూర్వకంగా నమ్మి నువ్వు నిజం చేస్తావని నేను నమ్మి, అది నీకు దేవుడికే తెలుసు ఆ వాగ్దానం, నీ ఇంటిలో వాళ్ళకి తెలుసు, కానీ ఆ వాగ్దానానుసారంగా నువ్వు సిద్ధపడుతున్నావు అంటే పరిపూర్ణంగా ఆయనను నమ్మి సిద్ధపడుతున్నావు అంటే నువ్వే కార్యం చేస్తావయ్యా, నీ మీద నేను పరిపూర్ణంగా నమ్మిక ఉంచుతున్నాను, నువ్వు ఆ యొక్క సిద్ధపాటులో నువ్వు ఉన్నావు కాబట్టి ఇండైరెక్ట్గా దేవుడికి చెప్తున్న మాట, నేను పరిపూర్ణంగా నీ యందు నమ్మిక ఉంచుతున్నాను ప్రభా, నువ్వు చెప్పావు నా జీవితంలో ఆ వాగ్దానాన్ని నువ్వు చేస్తావు. అదేనండి దేవుడు కోరుకునేది. దేవుడు నీ జీవితంలో ఒక వాగ్దానాన్ని ఇచ్చారా, ఎంతగానో మన స్థితికి మించిన వాగ్దానాలు మన జీవితంలో ఉంటాయి. ఆ వాగ్దానాలను చూసి చాలాసార్లు నవ్వుకున్న రోజులు ఉన్నాయి. నాకు ఇది రావడం ఏంటి అన్న ఆలోచన మనలో కలిగింది. కానీ నువ్వు ఆ విధంగా సిద్ధపడుతున్నావా? దేవుడు చెప్పారు, నా స్థితికి మించిన ఆశీర్వాదాన్ని ఇచ్చారు, ఎప్పుడు నేను ఊహించని ఆశీర్వాదాన్ని ఇచ్చారు, దేవుడు చెప్పారు, నేను దానికోసం సిద్ధపడతాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే పరిపూర్ణమైన నమ్మకం ఉంచి ఆయన మీద నమ్మకం ఉంచి సిద్ధపరుస్తావో, దేవుడు ఆ నమ్మకాన్ని సిగ్గుపరచడండి, ఆ నమ్మకాన్ని వమ్ము చేయరు. నువ్వు సిద్ధపడుతున్నావు కదా, ఆ వాగ్దానాన్ని అనుభవింపజేసి గొప్ప సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. వాగ్దానం కోసం ఏ విధంగా సిద్ధపడాలో అర్థమైంది కదా. సిద్ధపడుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు చెప్పావయ్యా, పరిపూర్ణంగా నిన్ను నమ్మి నేను సిద్ధపడుతున్నా, నువ్వు ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలవు. ఆ సిద్ధపాటులో ఏ విధంగా ఉండాలో మనం ఫస్ట్ పాయింట్లో ABC చూద్దామండి. ఏ చూసినట్లయితే ఆశీర్వాదానికి మొదటి మెట్టు విధేయత కదా. మనము ఈ లోకానుసారంగా ఎవరన్నా గొప్ప వ్యక్తులు చెప్పిన మాటను మనం నమ్ముతాం. ఆ విధంగా ప్రశ్నలు వేయకుండా ఆ విధంగా చేస్తాం. మనం పనిచేసే ఇన్స్టిట్యూషన్లో కానీ, మనం పనిచేసే ఒక ఆఫీస్లో కానీ, మనం పనిచేసే ఏదైనా షాప్లో కానీ, మనకన్నా పై అధికారి మాటను ప్రశ్న వేయకుండా వారు చెప్పింది చేస్తాం కదా. నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ, ఒక షాప్లో కానీ, ఒక ఆఫీసులో కానీ వర్క్ చేస్తున్నప్పుడు నీ ఆలోచన ఉండదు, నీ పై అధికారి ఏం చెప్పారో ఆ ఆలోచన అనుసారంగా నువ్వు నేను చేస్తాం. నువ్వు నేను ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే ఆయన ఏమి చెప్తారో, నీ ఆలోచన కాదు, నీ తలంపులు కాదు, నీ యొక్క ప్రణాళిక కాదు, ఆయన దేవుడు ఏది చెప్తారో అది చేయడమే విధేయత. దేవుడు చెప్పారు, అబ్రహామా నీవు నీ తండ్రి ఇంటిని, బంధువులను, దేశమును వదిలి రావాలి అని చెప్తే, మనమే ఈ కాలంలో ఉన్నప్పుడు దేవుడే ఇలా పిలిచాడనుకోండి ఎవరినన్నా, తండ్రి ఇంటిని, దేశాన్ని, బంధువులను వదిలి రావాలంటే చాలామంది ఎక్కడికి రావాలయ్యా, అక్కడ నా కోసం ఎవరైనా ఉన్నారా అని అడిగే వాళ్ళే ఉన్నారు చాలా ఎక్కువ. కానీ కొంతమంది మాత్రమే దేవుడు చెప్పారు నేను వెళ్తాను, ఇక్కడ నన్ను చూసుకున్న దేవుడు, పుట్టుక నుంచి నన్ను ఇప్పటి వరకు చూసుకున్న దేవుడు, ఆ దేవుడే నన్ను అక్కడ నిలబెడతారని ఆయన మీద నమ్మిక ఉంచి వెళ్ళేవారు ఎంతమంది అండి? చాలా తక్కువ మంది కదా. వెళ్ళేవారు ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన ఏది చెప్తే అది, ఒక అధికారినే ప్రశ్నలు వేయకుండా మనం లోబడతామే. ఈ లోక రక్షకుడు నీకు నాకు విధేయత చూపమని చెప్పినప్పుడు మనం లాజిక్లు, రీజను ఎందుకు అడుగుతున్నాం? ఎందుకు ప్రభా నేను అట్లా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది? ఎస్తేరు రాణి అవ్వక ముందు ఏ విధంగా అయితే ఆ మొర్దెకైకి లోబడిందో, నువ్వు యూదురాలు అని అక్కడ ఎవరికి చెప్పొద్దు, నీవు రాజభవనంలో ఉన్నప్పుడు చెప్పొద్దని ఎలా అయితే ఆ యొక్క లోబడిందో, రాణి అయిన తరువాత కూడా
ఎంతగా మొర్దెకైకి లోబడుతూనే ఉంది. మనకి ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఏంటో తెలుసా? విధేయత కలిగిన జీవితం. ఆ విధేయత కలిగిన జీవితం, ఏ ప్రశ్న వేయకుండా దేవుడు వద్దన్నారా, నీవు కూడా పరిపూర్ణంగా దానికి వద్దు అని చెప్పాలి. దేవుడు చేయమన్నాడా, నువ్వు కూడా పరిపూర్ణంగా దాన్ని చేయడానికి సిద్ధపడాలి. ఆశీర్వాదానికి మొదటి మెట్టు విధేయత. ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే, ప్రార్థన ఉపవాసం ఆశీర్వాదానికి దగ్గర చేస్తుంది. నీ యొక్క ప్రార్థన ఉపవాసం నిన్ను ఆశీర్వాదానికి దగ్గర చేస్తుంది. ఈ లోకంలో భూమి మీద ఉన్న యూదులందరూ చనిపోవాలి అని రాజు శాసనం చేసినప్పుడు ఎస్తేరు ఒక తీర్మానం తీసుకుంటుంది. మొర్దెకైకి ఈ విధంగా చెప్తుంది, గోషాను కోటలో ఉన్న సమాజంలో ఉన్న యూదులందరూ నా కోసం ఉపవాసం ఉండండి, నేను కూడా నా పనివారితో కలిసి 3 దినములు అన్నపానములు లేకుండా నేను ఉపవాసం ఉంటాను. ఆ ఉపవాసము తనని ఆశీర్వాదానికి దగ్గర చేసింది. ఆ ఆశీర్వాదం ఎటువంటిదో తెలుసా? తనతోనే ఆగిపోలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసిన ఆ ఆశీర్వాదం ఎలాంటిది, ఎంత గొప్పదో తెలుసా? లోక రక్షకుడు యూదా వంశంలో పుట్టడానికి ఒక కారణమైంది. కొన్ని సంవత్సరాల క్రితం చేసిన ఆ ఆశీర్వాదం లోక రక్షకుడు ఈ లోకానికి రావడానికి యూదా వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అంతేకాదు, ఇప్పటికీ కూడా యూదులు ఈ లోకంలో ఉన్నారు అంటే ఆ 3 రోజులు చేసిన ఉపవాస ప్రార్థన కదా. ఉపవాసం అనేది నీ యొక్క ఆశీర్వాదాన్ని నిన్ను దేవుడికి దగ్గరగా చేస్తుంది. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. వాగ్దానం కోసం ఏ విధంగా సిద్ధపడాలో తెలుసా? ప్రార్థనలో, వాక్యంలో, ఉపవాసంతో. మొదటి నెలలో కొన్ని రోజులు అయిపోయి, కానీ ఇప్పటికన్నా ఈ సంవత్సరంలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే నేను ఏం చేయాలో తెలుసా? ప్రార్థనలో, ఉపవాసంలో ఎక్కువగా దేవుని సన్నిధిని వెతికినట్లయితే తప్పకుండా నేను ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. మన తరంతోనే ఆ ఆశీర్వాదం అయిపోదు, కానీ తరువాతి తరం కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించగలరు. సెకండ్ పాయింట్లో సి చూస్తే, దేవుడు ఇచ్చిన ఆలోచనలను త్రోసివేయకూడదు కదా. చాలాసార్లు దేవుడు మనకి అనేకమైన ఆలోచనలు ఇస్తారండి. వాటిని మనము ఒకసారి 2 సార్లు 3 సార్లు రూఢి పరుచుకున్న తర్వాత ఆ ఆలోచనని తోసివేయకూడదు. ఎస్తేరు ఉపవాసం చేసింది. ఉపవాసం ఎందుకు చేసింది? నేను రాజు సన్నిధిలో నిలబడాలి, రాజుకి మా యూదుల గురించి విజ్ఞాపన చేయాలి, మా యూదుల్ని చంపాలని హామాను చేసిన కుట్రను రాజుకు చెప్పాలి అని 3 రోజులు ఉపవాసం చేసింది. 3 రోజులు ఉపవాసం చేసి రాజు సన్నిధికి ఎస్తేరు వెళ్ళింది. ఎస్తేరు వెళ్ళిన తర్వాత రాజు ఆ ఎస్తేరు మీద దయ పుట్టించి ఆమెనుతో మాట్లాడడం ప్రారంభించాడు. మాట్లాడిన వెంటనే ఎస్తేరు వెంటనే చెప్పాలి కదా, రాజా హామాను మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు అని చెప్పాలి కదా. కానీ ఎస్తేరు అలా చెప్పలా. రాజా, మీరు హామాను ఇద్దరు నేను చేసే విందుకు రండి అని 2 సార్లు వారిని ఆహ్వానించింది. ఎందుకు ఆహ్వానించింది? అలా ఆహ్వానించబట్టే హామానులో గర్వం పెరిగింది. హామాను వాళ్ళ ఇంటికి ఏమంటాడో తెలుసా? ఎస్తేరు రాణి రాజు తర్వాత నన్ను మాత్రమే రాజ్యంలో ఆ యొక్క విందుకు ఆహ్వానించింది, ఎవరిని ఆహ్వానించలేదు. అంతేకాదు, రాజు నన్ను రాజసేవకులందరిలో నన్ను గొప్పగా హెచ్చించాడు అని హామానులో గర్వం పుట్టింది. చూసారా, దేవుడు పెట్టిన ఆలోచనను ఎస్తేరు అనుసరించింది కాబట్టి, చేసింది కాబట్టి హామానులో గర్వం పుట్టింది. ఆ యొక్క ఆనందంతో, సంతోషంతో రాజగృహం నుంచి వెళ్తా ఉంటే ఏం జరిగింది? రాజసేవకులందరూ హామానుకి సాష్టాంగ పడుతున్నారు. కానీ ఆ సంతోషంలో, ఆ యొక్క ఆనందంలో ఎంతో ఎగ్జైట్మెంట్తో వెళ్తున్న మొర్దెకై మాత్రం హామానుకి మోకరించలేదు, నమస్కారం చేయలేదు. అప్పుడు హామానుకి చాలా కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? ఆ విషయాన్ని భార్యకు చెప్పారు, అక్కడున్న ఆయన సేవకులకు చెప్పారు. వాళ్ళందరూ ఒక ఐడియా ఇచ్చారండి. నువ్వు మొర్దెకై కోసం ఉరికొయ్య ఒకటి చేయించు, రేపు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకి మనవి చెయ్యి. చూసారా, ఇవంతా జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఎస్తేరుకి దేవుడు పెట్టిన ఆలోచన. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళకి అది చెప్పొద్దు, విందుకు రమ్మని 2 సార్లు ఆహ్వానించు
కదా. మనలో కూడా దేవుడు అనేకమైన ఆలోచనలు పెడతారు. ఆలోచనలు పెట్టినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక్కసారి రూఢిపరచుకో, 2 సార్లు రూఢిపరచుకో, అడుగు దేవుణ్ణి. కానీ ఆ ఆలోచన కరెక్టా కాదని నీకు రూఢిపరచుకున్న తర్వాత ఆ ఆలోచన అనుసారంగా దేవుడి సహాయంతో ముందుకెళ్ళాలి. ఆ ఆలోచనలోనే దేవుడు మన ద్వారా పనిచేస్తారు. కాబట్టి నువ్వు ఆలోచనను త్రోసివేయకూడదు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే, నువ్వు విధేయత కలిగి ప్రార్థన చేస్తే నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న వాటిని దేవుడు వేరులతో సహా తీసివేస్తాడు. నమ్ముతావా? నువ్వు నేను విధేయత కలిగి ప్రార్థన చేస్తే, విధేయత ఉండాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క దానిని దేవుడు ఏం చేస్తారో తెలుసా? వేరులతో సహా తీసివేస్తారు. ఎస్తేరు విధేయత కలిగి ఉంది, మొర్దెకైకి విధేయత కలిగి ఉంది. అంతేకాదు ప్రార్థన చేసింది, ఉపవాస ప్రార్థన చేసింది. రాజు దగ్గరికి ప్రవేశించడానికి ఉపవాస ప్రార్థన చేసి రాజు సన్నిధిలోనికి వెళ్ళింది, విధేయత కలిగి ఉంది. అప్పుడు ఏం జరిగింది? హామాను ఏదైతే అనుకున్నాడో, నేను మొర్దెకైని ఈ యొక్క ఉరికొయ్య మీద నేను ఉరి తీయాలని ఏదైతే రెడీ చేసుకున్నాడో అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీసేటట్లుగా దేవుడు చేశారు. హామాను ఎవరు? యూదులకు శత్రువు కదా, యూదులు నశించిపోవాలని అనుకున్నాడు కదా. అటువంటి హామానుని దేవుడు వేరులతో సహా, శత్రువును వేరులతో సహా తీసివేశాడు. నువ్వు నేను కూడా మనకు ఆశీర్వాదానికి ఎంతగానో ఏదొకటి అడ్డుగా ఉంటుందండి. మన యొక్క బద్ధకం కానీ, మన తరతరాలను వస్తున్న మన మీద శాపం కానీ, మన జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితి కానీ, ఏదొకటి మన జీవితంలో ఒక అడ్డుగా ఉంటుంది ఆశీర్వాదానికి. ఆ ఆశీర్వాదం నీ జీవితంలో పొందకుండా చేస్తున్న ప్రతి ఒక్క అడ్డును ఏదైతే తీసివేస్తుందో తెలుసా? నువ్వు దేవుడికి ఎడల చూపించే విధేయత, అంతేకాదు నువ్వు ఉపవాస ప్రార్థన, ఇవన్నీ కూడా నీలో ఉన్న ఆ యొక్క శత్రువు పెట్టిన ఆ యొక్క వాటన్నిటిని అడ్డులని వేరులతో సహా దేవుడు తీసేస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? అర్థమైంది కదా. ఆశీర్వాదం కోసం ఎలా సిద్ధపడాలి చూసాం కదా. ఫస్ట్గా చూసినట్లయితే ఆశీర్వాదానికి మొదటి మెట్టు విధేయత కలిగి ఉండాలి. అంతేకాదు ప్రార్థన, ఉపవాసం ఆశీర్వాదాన్ని దగ్గర చేస్తుంది. దేవుడిచ్చిన ఆలోచనలను త్రోసివేయకూడదు. నీ విధేయత, ప్రార్థన ఉంటే దేవుడు నీ శత్రువును వేరులతో సహా, నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రతి వాటిని వేరులతో సహా దేవుడు తీసివేస్తారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకునే సంవత్సరం. ఆ సెకండ్ పాయింట్ చూసినట్లయితే, నువ్వు దేవుడితో కలిసి ఆశీర్వాదం కోసం సిద్ధపడుతున్నప్పుడు శత్రువుకు నీ మీద విజయం కలగదు. నమ్ముతున్నావా? నువ్వు దేవుడితో కలిసి, ప్రభా నువ్వు ఆ వాగ్దానాన్ని ఇచ్చావయ్యా, నేను నీ యొక్క సహాయంతో, నీ యొక్క జ్ఞానంతో, నీ యొక్క శక్తితో ఆ ఆశీర్వాదం కోసం నేను సిద్ధపడుతున్నాను అని నువ్వు దేవుడి సహాయంతో సిద్ధపడుతున్నప్పుడు శత్రువుకు నీ మీద జయం ఉండదు. ఎస్తేరు ప్రార్థన చేసింది, 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళి 2 రోజుల విందుకు ఆహ్వానించింది. ఆ విందుకు ఆహ్వానించినప్పుడు హామాను ఎంతగానో గర్వించాడు. నన్ను మాత్రమే, రాజు తర్వాత నన్ను మాత్రమే రాణి విందుకు ఆహ్వానించిందని అక్కడ వాళ్ళందరికీ చెప్పుకున్నాడు. అప్పుడు మొర్దెకైని చూసినప్పుడు హామానుకి కోపం వచ్చింది. నేను ఇంతగా హెచ్చింపబడుతున్నా అతడు సాష్టాంగ నమస్కారం చేయట్లేదు, నాకు మ్రొక్కట్లేదు అని చెప్పి కోపం తెచ్చుకొని అతని కోసం ఇంటికి వెళ్ళి ఉరికొయ్య చేశారు. ఆ రాత్రి ఆ ఉరికొయ్య చేశాను, ఆ యొక్క మొర్దెకై కోసం, చంపడం కోసం దాన్ని పెట్టాను అని చెప్పి రాజుకి చెప్పడానికి వచ్చారు. ఆ రోజు రాత్రి రాజుకి నిద్ర పట్టట్లేదు. ఆ రోజు రాత్రి రాజుకి నిద్ర పట్టకపోతే రాజు రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకొచ్చి చదివిస్తూ ఉన్నప్పుడు రాజు కోసం మొర్దెకై ఎలా నిలబడ్డాడో, ప్రాణహాని నుంచి ఏ విధంగా కాపాడాడో ఆ విషయం చదివినప్పుడు రాజు, అయ్యో మొర్దెకైకి ఏ ఒక్క బహుమానం ఇవ్వలేదా అని చెప్పి, బయట ఎవరన్నా ఉన్నారా అని చెప్పినప్పుడు అక్కడ సేవకుడు హామాను ఉన్నాడు ప్రభా అని చెప్పినప్పుడు హామాని పిలుస్తాడు. రాజు అడుగుతాడు, హామాను రాజుకు మేలు చేసిన వారికి ఏం చేయాలంటే, అప్పుడు కూడా హామాను, నేను తప్ప ఎవరున్నారు ఇక్కడ రాజుకు మేలు చేసేవారని చెప్పి, రాజా ఏం చేయాలో తెలుసా ప్రభా, రాజుకు మేలు చేసిన వారిని ఏం చేయాలో తెలుసా, రాజవస్త్రములు ధరించి రాజు యొక్క గుర్రము మీద రాజకోట అంతా కూడా తిప్పి రాజుకు మేలు చేసిన వారిని ఈ విధంగా ఊరేగిస్తారు, ఈ విధంగా ఘనపరుస్తారని చెప్పాలి ప్రభా అని చెప్పినప్పుడు, అయితే నువ్వు చెప్పిందంతా నువ్వు వెళ్ళి మొర్దెకైకి చెయ్యి,
అని హామానుకు చెప్తాడు. హామాను ఎంతగా బాధపడుతూ ఇదంతా కూడా మర్దకైకి చేస్తాడు. చేసిన తరువాత మర్దకై అంతా రాజవస్త్రాలు ధరించి, ఆయన కిరీటం పెట్టి, ఆయన గుర్రము మీద, రాజ గుర్రము మీద ఊరేగిస్తారు. ఊరేగించిన తర్వాత ఈ విషయాన్ని వెళ్ళి తన భార్యకు చెప్తాడు హామాను. అప్పుడు ఆవిడ ఒక మాట అంటుందండి. ఏ మాట అంటుందో తెలుసా? ఎస్తేరు 6వ అధ్యాయము 13వ వచనం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునుకును తన స్నేహితులందరికీ తెలపగా, అతని యొద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెషురును, ఎవని చేత నువ్వు అధికార నష్టము కలుగుచుందో ఆ మర్దకై యూదుల వంశ వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోవుదు అని అతనితో చెప్పాను. చూసారా, దేవుని సహాయంతో నువ్వు సిద్ధపడితే శత్రువుకు నీ మీద జయం కలగదు. వాళ్ళే చెప్పారు, నీకు ఆ మర్దకాయ మీద జయం కలగదు అని. చూసారా, మనము కూడా దేవుడి సహాయంతో, వాగ్దానంతో మనం సిద్ధపడితే శత్రువుకి మన మీద జయం కలదు. ఆ సెకండ్ పాయింట్లో ABC చూద్దామండి. ఏ చూసినట్లయితే, కన్నీళ్లతో అడిగిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. నమ్ముతున్నావా? హామాను విషయం రాజుకు తెలిసిపోయింది. హామాను యూదులకు శత్రువు కాబట్టి అతను మర్దకై మోకరించట్లేదని, యూదులందరూ చంపాలనుకుంటున్నారని ఆ విషయాన్ని తెలిసిన తర్వాత ఏదైతే ఉరికయ్యను చేయించాడో హామాను మర్దకై కోసం, ఆ ఉరికయ్య మీద హామానుని మహశ్రేష్ రాజు ఉరి తీశారు. ఉరి తీసిన తర్వాత ఎస్తేరు రాణి ఆ యొక్క అహష్వేరోషు రాజు దగ్గరకు వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులందరికీ విరోధంగా తలించిన యోచనను వ్యర్థపరచుడని కన్నీటితో అతన్ని వేడుకొనగా, హామాను మాకింత కీడు చేశాడు మా వంశస్థులకు అని కన్నీటితో ఎస్తేరు వేడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? 8వ అధ్యాయము 7వ వచనం. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరుకును యూదుడైన మర్దెకైకును ఇలాగు సెలవిచ్చాను, హామాను ఇంటిని ఎస్తేరుకి ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు యత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. ప్రార్థన చేసింది కన్నీటితో, కానీ ఆ కన్నీటితో చేసిన ప్రార్థనను ఆ యొక్క రాజు అనుగ్రహించాడు. నువ్వు కూడా కన్నీటితో చేసిన ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. సెకండ్లో B చూస్తే, నీకు ఇష్టమైనట్లు దేవుడు నీ ఎడల చేస్తారు. ఎస్తేరు అడిగింది, ప్రభా ఆ యొక్క హామాను మాకు శత్రువుగా ఉండి ఈ విధంగా చేస్తున్నాడు అని ఆ యొక్క అహష్వేరోషు రాజును అడిగినప్పుడు హామాను ఒక మాట అంటాడు. 8వ అధ్యాయం 8వ వచనం. అయితే రాజు పేరిట రాయబడి రాజ ఉంగరంతో ముద్రింపబడిన తాకీదుని ఏ మానవుడు మార్చగలడు, కాగా నీకిష్టమైనట్లు మీరు రాజువైన నా పేరిట యూదుల పక్షంగా తాకీదు రాయించి రాజ ఉంగరంతో దాన్ని ముద్రించుడి. మీరు ఇష్టమైనట్లుగా మీరు రాసుకొని నా ఉంగరంతో దాన్ని ముద్రించండి. చూసారా, వాళ్ళకి ఇద్దరికి, ఎస్తేరుకి మర్దెకైకి అహష్వేరోషు రాజు అంత అధికారం ఇచ్చేశాడు. దేవుడు కూడా నువ్వు విధేయత కలిగి ప్రార్థన చేస్తే నీకు ఏది ఇష్టమో దేవుడు చిత్తానుసారంగా దేవుడు నీకు అనుగ్రహిస్తారు, ఆయన చిత్తానుసారంగా. ఆ సెకండ్ పాయింట్లో C చూస్తే, శత్రువు కుట్రను దేవుడు త్రిప్పివేస్తాడు. హామాను అనుకున్నాడు, ఒక్కనొక దినమందున 127 సంస్థానంలో ఉన్న యూదులందరూ నశించిపోవాలి, ఒక్క దినములోనే ప్రతి ఒక్కరూ నశించిపోవాలని తాకీదు రాయించి ఆ యొక్క రాజ ముద్రను చేశారు. కానీ ఆ యొక్క హామాను చేసిన కుట్రను దేవుడు ఎలా తిప్పుకొట్టాడో తెలుసా? ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో, రాజైన అహష్వేరోషు రాజు యొక్క సంస్థ అన్నిటిలో ఒక్క దినమందే, అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమందుండును యూదులు కూడుకొని తమ ప్రాణమును కాపాడుకొనుటకు ఆయా ప్రదేశంలో నుండి తమకు విరోధులకు జనులైన సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచిరి. శత్రువేమో ఒక్క రోజులోనే యూదులందరూ చనిపోవాలనుకున్నారు, కానీ దేవుడు ఎలా తిప్పికొట్టారంటే యూదులకు విరోధమైన వారందరూ ఒక్క రోజులోనే చనిపోయేటట్టు చేశారు. సెకండ్ పాయింట్లో D చూస్తే, శత్రువుకు నీ వలన భయము కలుగుతుంది. 8వ అధ్యాయము 17వ వచనం. రాజు చేసిన
తీర్మానమును అతడి చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందు ప్రతి పట్టణమందు యూదులను ఆనందమును సంతోషము కలిగెను. అది శుభోదినమని విందు చేసుకునేరు. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. చూసారా, దేవుడు వారి ఎడల చేసిన కార్యాన్ని చూసినప్పుడు శత్రువులకు, ఆ యూదులకు విరోధంగా నిలబడే వారికి భయం కలిగి అనేక మంది యూదుల మతమును అవలంబించారంట. వారందరూ కూడా దేవుడు వైపు తిరిగారు. మూడవదిగా చివరిగా మనం చూస్తే సిద్ధపాటు దేవుడి ఆశీర్వాదాన్ని కల్లారా చూసేటట్లు చేస్తుంది. నువ్వు సిద్ధపడుతున్నా, ఎలా సిద్ధపడాలి? విధేయత కలిగి ఉండాలి, ప్రార్థన ఉపవాసంతో ఉండాలి. అంతేకాదు దేవుడు ఇచ్చిన ఆలోచనల్ని త్రోసివేయకూడదు. అప్పుడు నువ్వు నేను ఏ విధంగా ఉంటామో తెలుసా? దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనము కళ్ళారా చూసేటట్లు దేవుడు మనకు చేస్తారు. ఒక వచనాన్ని చదివి ప్రార్థన చేద్దామండి. రోమేలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవ్వడను సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది కదా. నువ్వు ఏ విధంగా అయితే విధేయత కలిగి ప్రార్థనలో ఉండి ఆయన వైపు చూస్తావో ఈ సంవత్సరంలోనే దేవుడు అనుకుంటున్న ఆశీర్వాదాన్ని నువ్వు కళ్ళారా అనుభవించేటట్లుగా ఆ గొప్ప దేవాది దేవుడు మనకు చేయగలరు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ గొప్ప కృప కాపుదల దయచేసి తండ్రి మాతో మాట్లాడిన దేవా, ఈ సంవత్సరం మేము ఆశీర్వాదం పొందుకునే సంవత్సరం అని నువ్వు చెప్తున్నావయ్యా. తండ్రి, మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయమును దయచేయండి. ఆ సర్వోన్నతుడ విధేయత కలిగి ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా నీ సన్నిధిలో మేము సిద్ధపడేటట్లుగా మాకు కార్యం జరిగించండి. అటువంటి సిద్ధపాటును అనుగ్రహించండి. ఆ యొక్క యూదులకు ఎంతగానో సమస్య వచ్చింది ప్రభా. ఆ సమస్యలో వారెవ్వరూ కూడా వేరే రాజును ఆశ్రయించలేదు, వేరే వైపు తిరగలేదు, కానీ నీ వైపు తిరిగారు ప్రభా. మేము కూడా తండ్రి మా యొక్క బాధల్లో కష్టాలలో ఇంకా ఎన్ని సంవత్సరాలని ప్రశ్నించకుండా విధేయత కలిగి ప్రార్థనలో ఉపవాసంలో నీ సన్నిధిలో మొరపెట్టే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. కార్యంతో నింపండి దేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి. సర్వశక్తిమంతుడా, నీ కార్యాన్ని జరిగించుకోనండి. నీ కృపతో నింపండి. ఈ కార్యక్రమాన్ని చూస్తే ఎవరైతే ఉన్నారో ప్రభా, ఈ యొక్క సంవత్సరంలో నేను ఆశీర్వాదాన్ని సిద్ధపడతాను, కళ్ళారా చూసే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించాయని అడుగుతున్నారో వారందరితో నువ్వే మాట్లాడయ్యా. నీ కృపతో నింపయ్యా. నువ్వే సహాయంను దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నీ యొక్క స్నేహితులకు, బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో మనందరం కూడా ఆశీర్వాదం పొందుకునే సంవత్సరం. కానీ కండిషన్స్ అప్లై. ఎప్పుడో తెలుసా? నువ్వు నేను సిద్ధపడాలి. ఎలాగా? విధేయత కలిగి ప్రార్థన ద్వారా ఉపవాసంతో దేవుడు తప్పకుండా ఆ ఆశీర్వాదాన్ని మనం కళ్ళారా చూసే కృపను, అటువంటి ఆత్మీయ స్థితిని మనకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.